హలో అండి, వెల్కమ్ టు తేజస్ ఇంటీరియర్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో దిస్ ఈజ్ శివ. ప్రజెంట్ లొకేషన్ వచ్చేసి మనం ఇక్కడ బాచుపల్లి ఏరియాలో ఉన్నామండి. బాచుపల్లిలో వచ్చేసి మై స్పేస్ 2 వెంచర్ అనమాట. ఇక్కడ మనము 3 BHK వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ 2480 SFTలో ఇంటీరియర్ వర్క్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఎండ్ టు ఎండ్ వర్క్ అనేది మనమే చేసామండి. పాల్ సీలింగ్ ప్లస్ వుడ్ వర్క్ అండ్ ఫర్నిచర్తో సహా ఇక్కడ చేసాము. ఇక్కడ ఏ వర్క్ చేసాము, ఎలా చేసాము అనేది మీకు ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట. సో మీరు ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకోకుండా పూర్తిగా చూడండి, మీకు వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇందులో ఉంటుంది. సో మనకి ఇక్కడ ఈ ఫ్లాట్ మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇది ఇక్కడ మెయిన్ డోర్ ఆర్చ్ అనేది మనం ఎలా చేసామంటే డిజిటల్ గ్లాస్ తోటి డిజైన్ చేసి బ్యాక్గ్రౌండ్ లైటింగ్ అనేది ప్రొవైడ్ చేసామన్నమాట. సో ఇలా యూ షేప్లో డిజిటల్ గ్లాస్ ఇచ్చి కంటిన్యూషన్లో వుడెన్ ఫ్రేమింగ్ విత్ నేమ్ ప్లేట్ తోటి హైలైట్ చేసి బ్యాక్గ్రౌండ్ ఏమో ఆర్టిఫిషియల్ గ్రాస్ను యూజ్ చేయడం జరిగింది ఇక్కడ. సో ఈ కంటిన్యూ విండో విత్ కాంబినేషన్లో డిజైనింగ్ వచ్చిందనమాట. సో దాంతోపాటు మనం ఇక్కడ షూ ర్యాక్ అనేది ప్రొవైడ్ చేసామండి. ఇక్కడ ఇది రెగ్యులర్గా మనం షూ ర్యాక్లు అనేది ఎక్కువగా ఒక సింగిల్ సైడ్ స్టోరేజ్ ఇచ్చి కంటిన్యూషన్లో ఎల్ షేప్ ఇచ్చి కూర్చుండేదానికి ఇచ్చేవాళ్ళం ప్రొవిజను. సో ఇక్కడ కొంచెము వేరే విధంగా మనకు 2 సైడ్స్ స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. సెంటర్లో సెట్టింగ్ కోసం ఇలా ప్లాన్ చేసామన్నమాట. సో రెగ్యులర్ యూసేజ్ కోసం కింద ఓపెన్ ర్యాక్స్ ఇచ్చాము, పైన ఏమో డోర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనము లోపలికి వెళ్ళేసి కంప్లీట్ వర్క్ అంతా చూద్దామండి. ప్లీజ్ కమ్. సో ఇది వచ్చేసి లివింగ్ ఏరియా అనమాట. ఇక్కడ మనము మెయిన్ ఎంట్రన్స్ రాగానే లెఫ్ట్ సైడ్ వాల్కి ఏమో టీవీ యూనిట్ ఇచ్చాము. సో రైట్ సైడ్లో మనకు ఎల్ షేప్లో సోఫా సెట్టింగ్ రావడం జరిగింది. బ్యాక్ సైడ్ వచ్చేసి వాల్ డిజైనింగ్ ఇచ్చాము. సోఫాకు కంటిన్యూషన్లో పార్టీషన్ అనేది రన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనము ప్రతి యూనిట్ డీటెయిల్డ్గా చూద్దామన్నమాట. ఏం మెటీరియల్ వాడాము, ఎలా వాడాము అనేది మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట. సో ఇక్కడ టీవీ యూనిట్ వచ్చేసి మనకు డోర్ ఏదైతే ఓపెన్ అవుతుందో డోర్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఆ లోవర్స్ ప్యాటర్న్లో మనం ఇట్లా డిజైన్ చేసి వీటికి డీకో పెయింటింగ్ వేయడం జరిగిందనమాట ఇది. సో ఈ డీకో పెయింటింగ్ అనేది ఇలా వచ్చి సేమ్ కలర్ కాంబినేషన్లో మనం లామినేట్ యూజ్ చేసుకుంటూ బేస్ బాక్స్ను ఇచ్చామన్నమాట ఇక్కడ. సో బేస్ బాక్స్ కంటిన్యూషన్లో ఒక డబల్ డోర్ ప్రొఫైల్ గ్లాస్ డోర్ తోటి టాల్ యూనిట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ టీవీ బ్యాక్ సైడ్ వచ్చేసి మార్బుల్ ఫినిష్లో మనం ఇలాంటి లామినేట్ని యూజ్ చేసి మిడిల్లో వచ్చేసి గోల్డ్ కలర్ అక్రాలిక్ లామినేట్ విత్ బ్లాక్ టీ పట్టీలతో హైలైట్ చేసామన్నమాట టీవీ మొత్తం. సో ఇక్కడ మనకు టీవీ చూసాం కదా, టీవీ తర్వాత ఈ రైట్ సైడ్ వాళ్ళకి వచ్చేసి ఇక్కడ మనము పాలీగ్రనైట్ షీట్ తోటి ఇదంతా హైలైట్ చేయడం జరిగిందనమాట. దాంతోపాటు సారాలు బ్లైండ్స్ కూడా మంచిగా డిజిటల్ కలర్ తోటి ఇలా యూజ్ చేశారు. సో దాంతోపాటు మనకు సోఫా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వాల్ బీడింగ్స్ విత్ వాల్ పేపర్స్ అండ్ గోల్డ్ కలర్ అక్రాలిక్ పట్టీతో డిజైన్ చేయడం జరిగింది. చాలా నీట్గా ఉందండి. వాల్ పేపర్స్ కూడా చాలా బాగా మ్యాచ్ అయిపోయాయి. సో దాంతోపాటు ఇక్కడ ఫర్నిచరు సోఫా కూడా ఎల్ షేప్ సిట్టింగ్ రావడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి పార్టీషన్ ఒకటి ఇచ్చామండి మనము. ఈ పార్టీషన్ వచ్చేసి కంప్లీట్గా వుడ్ విత్ డిజిటల్ గ్లాస్ తోటి మ్యాచ్ చేసామన్నమాట. అంటే ఈ గ్లాస్ డిజైన్ అనేది బోత్ సైడ్ వస్తుంది మనకు. ఇటు సైడ్ ఏమో రాధాకృష్ణ అని డిజైనింగ్ తోటి ఇట్లా హైలైట్ చేసాము. సో బ్యాక్ సైడ్ కూడా మనకు డిజైన్ రావడం జరిగింది. సో బ్లాక్ సైడ్ డిజైన్ ఏమొచ్చింది అంటే సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా పికాక్ డిజైన్ రావడం జరిగింది. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ చాలా నీట్గా ఉందన్నమాట ఈ డిజైన్. దాంతోపాటు మనకు బ్యాక్ సైడ్ కొంత స్టోరేజ్ కూడా ప్రొవైడ్ చేసామన్నమాట పార్టీషన్స్లో. పైన వచ్చేసి డ్రాస్ ఇచ్చాము, కింద వచ్చేసి స్టోరేజ్ కోసము ఇట్లా ప్లాన్ చేయడం జరిగిందనమాట. సో మనం ఇక్కడ లివింగ్ ఏరియాలో పాల్ సీలింగ్ అనేది ఇలా డిజైన్ చేసామండి. సో కంప్లీట్గా ఇక్కడ స్టెప్ రావడం జరిగింది మనకు పాల్ సీలింగ్. స్టెప్ విత్ రూఫ్ లైట్ అండ్ ప్రొఫైల్ లైట్ తోటి డిజైన్ చేశాము. సో సార్ వాళ్ళు శాండ్లర్ కూడా చాలా ఎక్సలెంట్ తీసుకొచ్చి పెట్టేశారండి. చాలా లుక్ వైజ్ చాలా ప్రీమియంగా కనపడుతుంది ఇక్కడ శాండ్లైట్స్ కూడా. సో ఈ పార్టీషన్ కూడా మనము 2 డిజైన్స్ లాగా డివైడ్ చేసామన్నమాట పాల్ సీలింగ్ మొత్తము. సెంటర్లో ఏమైందంటే మనకు ఇలా బీమ్ రావడం జరిగింది. సో ఈ బీమ్ను వచ్చేసి కంప్లీట్గా వుడెన్ ప్యానలింగ్ తోటి హైలైట్ చేస్తూ సో ఇటు పక్క డైనింగ్ ఏరియా, ఇదేమో లివింగ్ ఏరియా కింద డివైడ్ చేసాం పాల్ సీలింగ్ డిజైన్ వచ్చేసి. కంప్లీట్గా లివింగ్ ఏరియా డిజైన్ వచ్చేసి ఇప్పుడు మీరు చూశారు కదా, ఇలా పాల్ సీలింగ్ డిజైన్ చేయడం జరిగింది. సో డైనింగ్ ఏరియాకి వస్తే ఏమవుతుందంటే డైనింగ్ ఏరియాలో పాల్ సీలింగ్ అనేది ఇలా రౌండ్ షేప్లో ఇచ్చేసామండి. సెంటర్లో విత్ డైమండ్ గ్లాస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట ఇక్కడ. సో ఇది మన డైనింగ్ పాల్ సీలింగ్ అనమాట. సో మనకి ఇక్కడ మనము క్రాకరీ యూనిట్ అనేది ఒకటి ప్లాన్ చేసామండి. సో క్రాకరీ యూనిట్ ఎలా ఇచ్చాము అంటే ఒక సైడ్ సింగిల్ డోరు ప్రొఫైల్ గ్లాస్ తోటి టాల్ యూనిట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీని కంటిన్యూషన్లో బేస్ బాక్స్ ఒకటి ఇచ్చాము.
ఈ మిడిల్లో డాడో గ్లాస్ అనేది ప్రొవైడ్ చేశామండి. సో ఇక్కడ ఒక 2 ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ విత్ వుడెన్ డోర్స్ తోటి మ్యాచ్ చేసామన్నమాట, ఒక ఓపెన్ బాక్స్ ఇచ్చేసి. సో క్రాకరీ యూనిట్ కూడా చాలా నీట్గా వచ్చిందనమాట ఇక్కడ. సో మన ఇంటీరియర్ కలర్స్తో పాటు సార్ వాళ్ళు తీసుకొచ్చిన డైనింగ్ టేబుల్స్ కానీ ఏదైనా కూడా కంప్లీట్గా ఆల్మోస్ట్ కలర్ బై మ్యాచ్ అయితే వచ్చాయన్నమాట. డైనింగ్ టేబుల్ కూడా చాలా నీట్గా ఉందండి ఇది. సో నెక్స్ట్ వచ్చేసి వ్యానిటీ ఏరియా చూద్దామండి. సో ఇక్కడ మనకు వ్యానిటీ ఏరియా ఎలా ప్లాన్ చేసామంటే, వ్యానిటీ ఎంట్రన్స్లో యూషేప్ ఆర్చ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఆర్చ్ కూడా మనం రెగ్యులర్గా ఏదో ఎల్సేపు బిల్డర్ మనకి ఏదైతే బీమ్ ఇచ్చాడో అలా కాకుండా కొంచెం కార్నర్లో కర్వ్ ప్యాటర్న్ లాగా ఇచ్చామన్నమాట ఇక్కడ. సో విత్ స్పాట్ లైట్స్ అనేది యూజ్ చేయడం జరిగింది వ్యానిటీలో. సో దాంతోపాటు ఇక్కడ వచ్చేసి మనకు వ్యానిటీలో బేస్ బాక్స్ అనేది ఒకటి ప్రొవైడ్ చేసాము. సో ఇక్కడ మనకు టచ్ మిర్రర్ ఒకటి యూజ్ చేసాము ఇక్కడ, వ్యానిటీ మిర్రర్. ప్లస్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి పాలిగ్రానైట్ అనేది ఇక్కడ యూజ్ చేసాము. టాప్లో లెడ్జ్ ఇచ్చేసి విత్ ప్రొఫైల్ లైట్స్ ఇచ్చామండి. సో దీని బ్యాక్ సైడ్ వచ్చేసి కంప్లీట్గా ఇవి టైల్స్ అనేది వచ్చాయన్నమాట, డిజైనర్ లాగా. ఈ టైల్స్ కూడా చాలా కలర్ కాంబినేషన్ అందుకు చాలా నీట్గా ఉంది. సో మనకు నెక్స్ట్ వచ్చేసి మన పూజా యూనిట్ చూద్దాము. సో పూజా యూనిట్ ఇక్కడ మనకు ఎంట్రన్స్లో ఏం చేసామంటే రైట్ సైడ్ వాళ్ళకు ఇలా హైలైట్ చేయడం జరిగిందనమాట. సేమ్ మనకి ఇక్కడ సోఫా బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఇచ్చామో సేమ్ ప్యాటర్న్లో బీడింగ్ విత్ గోల్డ్ కలరు పట్టి ఇచ్చేసి మిడిల్లో వాల్పేపర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. సో పైన ఉన్న ఈ గ్యాప్ వీటికన్నిటికీ పాలిగ్రానైట్ తోటి ఫిల్ చేసామన్నమాట మనం. సో నెక్స్ట్ వచ్చేసి ఇది పూజా యూనిట్ అనమాట. సో పూజా యూనిట్ అనేది మనం ఎలా ఇక్కడ ప్లాన్ చేసాము అంటే, ఇది కంప్లీట్గా ఒక రూమ్ క్యాబినెట్ లాగా దీన్ని మనము ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ. సో పూజా ఎంట్రన్స్ వచ్చేసి మనకు గ్లాస్ డోర్స్ అనేది యూజ్ చేసామన్నమాట. సో గ్లాస్ డోర్స్ సరౌండింగ్ వచ్చేసి ఆర్చ్ లాగా ప్లాన్ చేసి ఆర్చ్కి కూడా డిజిటల్ గ్లాసెస్ అనేది యూజ్ చేసామన్నమాట. డిజిటల్ గ్లాసెస్లో కూడా రెగ్యులర్గా కాకుండా కొంచెం ఇన్నోవేటివ్గా గ్లాస్ మీదనే మనము డిజిటల్ ప్రింట్, అష్టలక్ష్ములు అంటాం కదా, సో అలాగా గ్లాస్ మీదనే డిజిటల్ ప్రింటింగ్ ఇచ్చేసి బ్యాక్గ్రౌండ్ లైటింగ్ ఇచ్చి హైలైట్ చేసాం. సో దాంతోపాటు మనకు టాప్లో ఏం చేసామంటే శంకు చక్రాలతోటి విత్ గ్లాస్ డిజిటల్ ప్రింట్ తోటి హైలైట్ చేసి బ్యాక్గ్రౌండ్ లైటింగ్ ఇచ్చామన్నమాట. సో ఇది పూజా ఎంట్రన్స్. ఇది ఏమవుతుందంటే మనకు బిల్డర్ ఇక్కడ రూమ్ ప్రొవైడ్ చేయలేదు, మనం రూమ్ లాగా క్రియేట్ చేసుకున్నాం ఇక్కడ కంప్లీట్ వుడ్ వర్క్ తోటి. సో ఇటుపక్క ఈ బ్యాక్ సైడ్ అంతా కూడా మనము వాల్ లాగా క్రియేట్ చేసాము, కంప్లీట్ వుడ్ తోటి వాల్ లాగా క్రియేట్ చేసి బ్యాక్ సైడ్ ఏం చేసామంటే మెయింటెనెన్స్ ఫ్రీగా ఉండాలనేసి పాలిగ్రానైట్ తోటి ఇక్కడ పేస్టింగ్ చేయడం అన్నమాట వుడ్కు. సో ఇది సైడ్ వాల్ అనమాట, వాల్ లాగా క్రియేట్ చేసాము. సో పూజా గ్లాస్ డోర్స్ అనేది కస్టమర్స్కు కన్వీనియంట్గా ఉండేలాగా మనకు ఎటువైపు కావాలంటే అటువైపు ఓపెన్ అయ్యే విధంగా. సో ఇట్లా లోపలికి అయితే లోపలికి, అవుట్ సైడ్ కావాలంటే అవుట్ సైడ్కు, 2 సైడ్స్ ఎలా కన్వీనియంట్ ఉంటే అలా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట ఇవి. సో ఇది పూజా గ్లాస్ డోర్స్ అనమాట. ఇంటర్నల్గా పూజ ఎలా ఇచ్చామనేది, సో పూజ ఇంటర్నల్ అండి. పూజ ఇంటర్నల్లో బేస్ బాక్స్ అనేది ప్రొవైడ్ చేశాము. సో కాకపోతే రెగ్యులర్ హైట్ మీద ఇది కొంచెం హైట్ ఇచ్చి స్టూల్ వేసుకొని పూజ చేసుకునే విధంగా ప్రొవైడ్ చేశాము. సో బాటమ్ వచ్చేసి డబల్ డ్రాస్ ప్రొవైడ్ చేశాము. మధ్యలో మనం ప్రసాదం పెట్టుకోవడానికి పుల్అవుట్ ట్రే ఒకటి ఇచ్చామన్నమాట ఇక్కడ. సో పుల్అవుట్ ట్రే ఇక్కడ ఇచ్చాము. ఇక్కడ కూడా ప్లాట్ఫామ్ అనేది మనము 2 స్టెప్స్ లాగా డివైడ్ చేసామన్నమాట. సో డివైడ్ చేసి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనము కంప్లీట్గా వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి మాతతోటి క్లియర్గా డిజిటల్ గ్లాస్ మీద క్లియర్ ప్రింట్ వచ్చేలాగా చాలా ఎక్సలెంట్గా వచ్చిందండి పూజా యూనిట్. సో పూజా యూనిట్ బ్యాక్ సైడ్ ఇలా అంతా ప్లాన్ చేసామన్నమాట. పూజా గ్లాస్ వచ్చేసి సీలింగ్లో ఇలా మనం గ్లాస్ అనేది యూజ్ చేయడం జరిగింది, డిజిటల్ గ్లాస్ వచ్చేలాగా పెట్టామన్నమాట ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అనేది ఒకటి ప్రొవైడ్ చేసామండి కిచెన్ ఎంట్రీలో. సో ఈ బ్రేక్ఫాస్ట్ కౌంటర్కు ఇటు సైడ్ ఏమైందంటే మనకు ఫుల్ హైట్ కటన్స్ అనేది యూజ్ చేసామన్నమాట. సో ఫుల్ హైట్ కటన్స్ అనేది ఇలా ఇచ్చాము, డబల్ కటన్స్ వాడారు సార్ వాళ్ళు, కంప్లీట్గా ట్రాకింగ్ తోటి వచ్చాయన్నమాట ఇవి మనకు. సో డార్క్ కటన్స్, లైట్ కటన్స్ అన్నమాట ఇవి. సో ఇలా ఇచ్చాము. దాంతోపాటు ఏసీ ప్రొవిజన్ కోసం అనేసి మనం సీలింగ్ కట్ చేసాము. దాంతోపాటు ఇక్కడ బీమ్ వచ్చింది, బీమ్ను కవర్ చేస్తూ ప్యానలింగ్ చేసామన్నమాట, విత్ పాలిగ్రానైట్ షీట్ తోటి కవర్ చేసాము. సో ఇటు పక్కకు వచ్చేసి మనము బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అనేది ఒకటి ప్రొవైడ్ చేసామన్నమాట.
సో బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అనేది ఇలా ప్లాన్ చేసాము. సో ఇక్కడ బార్ చైర్స్ వచ్చున్నాయి. సో బ్రేక్ఫాస్ట్ కౌంటర్లో బాటమ్ లైటింగ్ విత్ పీవీసీ లోవర్స్ తోటి డిజైన్ చేసామండి. ఫ్రంట్ ఎలివేషను బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అనేది. సో సేమ్ ఇక్కడ కూడా మనం క్రాకరీలోగా మిడిల్లో డాడో ఏరియాలో డైమండ్ గ్లాస్ అనేది ప్రొవైడ్ చేసాము. సో టాప్లో కూడా మనకు చిన్న ఒక ఓపెన్ బాక్స్ విత్ ప్రొఫైల్ గ్లాస్ తోటి డిజైన్ చేయడం జరిగింది. సో దాంతోపాటు బ్రేక్ఫాస్ట్ కౌంటర్లో కూడా ఒక లెడ్జ్ ఇచ్చేసి మనము హ్యాంగింగ్ లైట్స్ అనేది ప్రొవైడ్ చేసాము ఇక్కడ. సో ఇలా బ్రేక్ఫాస్ట్ కౌంటర్ విత్ కిచెన్ ఎంట్రీ ఆర్చ్ తోటి మ్యాచ్ చేసామన్నమాట. సో ఇది బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అనమాట. విత్ కిచెన్ ఎంట్రీ ఆర్చ్ తోటి మనం ఇలా కౌంటర్ ప్లాన్ చేసాము. సో ఈ కౌంటర్కి ఏం చేసామంటే ఇటు కిచెన్ సైడ్కు స్టోరేజ్ కూడా ప్రొవైడ్ చేసామన్నమాట మనం. సో ఇక్కడ కిచెన్కు ఈ పక్కకు యూజ్ అవుతుందనే ఉద్దేశంతో స్టోరేజ్ ఇచ్చాం బ్రేక్ఫాస్ట్ కౌంటర్లో. సో ఇప్పుడు మనం కిచెన్ చూద్దామండి. సో కిచెన్ ఎలా వచ్చింది అంటే ఇక్కడ మనము యూజ్ చేసిన మెటీరియల్ వచ్చేసి అక్రాలిక్ లామినేట్ విత్ HDHMR తోటి కిచెన్ అనేది మనము మెటీరియల్ వాడామండి ఇక్కడ. సో కిచెన్ కౌంటర్ టాప్ వచ్చేసి నానో వైట్ అనేది యూజ్ చేసాము ఇక్కడ. సో కిచెన్ వచ్చేసి మనకు కంప్లీట్గా యూ షేప్లో కిచెన్ రావడం జరిగిందండి. సో ఇక్కడ మనం కిచెన్ వచ్చేసి ఎల్ షేప్లో కౌంటర్ టాప్ అనేది ప్లాన్ చేసాము. సో స్టార్టింగ్లో సింక్ కింద డబల్ డోర్స్ ఇచ్చామన్నమాట మనం ఇక్కడ. సో డబల్ డోర్స్ ఇచ్చాము. అండర్ వాటర్ ప్యూరిఫైయర్ వచ్చింది విత్ డస్ట్బిన్ తోటి ఇట్లా ప్లాన్ చేయడం జరిగింది. సింక్ కూడా స్మార్ట్ సింక్ అనేది యూజ్ చేశాము ఇక్కడ. స్మార్ట్ సింక్ ప్రొవిజన్ ఇచ్చాము. సో దాంతోపాటు మనకి ఇక్కడ స్టవ్ కూడా ఇన్బుల్ట్ చేసామన్నమాట. ఇన్బుల్ట్ స్టవ్ వచ్చింది. సో ఇక్కడ స్టవ్ ఇచ్చాము. దీనికి ఎగ్జాక్ట్గా చిమ్నీ ప్రొవిజన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనకు ఇక్కడ ఏమో మనము ఇవి యూజ్ చేసుకునే దానికి బాస్కెట్స్ ఇచ్చామండి. కట్లరీ టోటల్గా సాఫ్ట్ క్లోజింగ్స్ వస్తాయి అన్నమాట. ఇది వచ్చేసి కప్ అండ్ సాసరు టోటల్ సాఫ్ట్ క్లోజింగ్. తాళి ఒకటి యూజ్ చేసాము. సో ఒక 2 ఎంటీ బాస్కెట్స్ పెద్ద బౌల్స్ వాటి కోసం అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో టోటల్గా సాఫ్ట్ క్లోజింగ్ హెటిచ్ బాస్కెట్స్ అనేది యూజ్ చేసామండి ఇక్కడ. సో దాంతోపాటు ఈ సెక్షన్ అంతా కూడా కార్నర్లోగా సెల్ఫ్ ఇచ్చేసి స్టోరేజ్ కోసం ప్రొవైడ్ చేసాము. సో దాంతోపాటు ఇక్కడ ఒక బాటిల్ పుల్అవుట్ అనేది యూజ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా కంప్లీట్గా స్టోరేజ్. ఇక్కడ ప్యాన్ పుల్అవుట్ ఒకటి ఇచ్చామండి. సో ఇది వచ్చేసి ప్యాన్ పుల్అవుట్ ఇచ్చాము ఇక్కడ. సో ప్యాన్ పుల్అవుట్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ. సో సేమ్ మళ్ళీ మనకు స్టోరేజ్ కోసము ఇలా ప్లాన్ చేసామండి. కంప్లీట్గా ఎల్ షేప్లో స్టోరేజ్ మొత్తం మనకి ఇలా ప్లాన్ చేయడం జరిగింది. సో దాంతోపాటు మనకు ఓవర్ హెడ్ స్టోరేజ్ అనేది ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ విత్ ఫ్లూటెడ్ ప్రొఫైల్ గ్లాస్ డోర్ తోటి డిజైన్ చేసాము. సో వాటర్ ప్యూరిఫైయర్ అనేది అండర్ సింక్ వచ్చింది కాబట్టి సింక్ పైన కూడా స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసామన్నమాట. సో చిమ్నీకి 2 సైడ్స్ ప్రొవైడ్ చేస్తూ విత్ ఫ్లూటెడ్ ప్రొఫైల్ గ్లాస్ తోటి డిజైన్ చేస్తూ వచ్చాము. సో కిచెన్ ఆపోజిట్లో అనేది కంప్లీట్గా స్టోరేజ్ కోసం ప్రొవైడ్ చేసాము. టోటల్ స్టోరేజ్ విత్ ఫ్రిడ్జ్ కూడా ఇన్బుల్ట్ చేసామన్నమాట ఇక్కడ. సో ఆపోజిట్ స్టోరేజ్లో ఇటు స్టార్టింగ్లో రోలింగ్ షట్టర్ అనేది యూజ్ చేసామండి. సో రోలింగ్ షట్టర్ ఇచ్చాము ఇక్కడ. సో దాంతోపాటు ఇక్కడ మనము పుల్అవుట్ ట్రే కూడా ఇచ్చాము ఒకటి. ఇలా బయటికి యూజ్ చేసుకోవచ్చు, మిక్సీలు కానీ వెజ్ గ్రైండర్ కానీ. సో టాప్లో కూడా ఇలా ప్రొవైడ్ చేసామండి పుల్అవుట్ ట్రే ఒకటి. సో రోలింగ్ షట్టర్లో చాలా నీట్గా ఉంది అండ్ చాలా కంఫర్టబుల్గా ఉంది అన్నమాట ఇది యూసేజ్ కోసము. సో ఈ కంటిన్యూషన్లోనే మనకు ఓవెన్కు మైక్రో ఓవెన్కు ప్రొవిజన్ ఇచ్చామండి. సో బాటంలో వచ్చేసి 2 విక్కర్ బాస్కెట్స్ ఇచ్చాము. ఒకటి మెస్ విక్కర్ బాస్కెట్ ఇచ్చాము జాలీ టైప్ ఉండేలాగా. సో ఇలా వచ్చింది. ఇది కూడా సింగిల్ డోర్ తోటి కంప్లీట్గా స్టోరేజ్ కోసం ఇచ్చాము. సో దాంతోపాటు ఇంటర్నల్గా మనము డ్రాస్ అనేది ప్రొవైడ్ చేసామండి ఇక్కడ. ఫ్రంట్ ఎలివేషన్లో గ్లాస్ డ్రాస్ వచ్చేలాగా ఇచ్చాము. సో క్లియర్గా మన యూసేజ్ కోసం చాలా నీట్గా వస్తుంది అనమాట. ఐటమ్ వైజ్ ఏదన్నా పెట్టుకున్నా చాలా క్లియర్గా ఉంటుంది అనమాట ఈ ఐటమ్కి ఆ ఐటము. సో గ్లాస్ డోర్స్ కానీ కంప్లీట్ సాఫ్ట్ క్లోజింగ్ తోటి ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో కంటిన్యూషన్లో ఫ్రిడ్జ్ డబల్ డోర్ ఫ్రిడ్జ్కు ఇక్కడ ప్రొవిజన్ ఇచ్చాము. సో ఇది కూడా కంప్లీట్గా ఇన్బుల్ట్ లాగా సెట్ అయిపోయింది మనకు. ఫ్రిడ్జ్ టాప్లో ఒక ఓపెన్ బాక్స్ ఇచ్చాము. సో లాఫ్ట్ వచ్చేసి మనము కంప్లీట్గా యూ షేప్లో మ్యాచ్ చేసామన్నమాట. సో ఇలా యూ షేప్లో కంప్లీట్ లాఫ్ట్ ఇచ్చామండి. సో కలర్ కాంబినేషన్ కూడా చాలా నీట్గా ఉంది అండ్ చూసేదానికి మనకు చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట ఇక్కడ.
సో దాంతోపాటు ఈ కంటిన్యూషన్లో మనకు ఒక స్పేస్ ఉందన్నమాట ఇక్కడ స్టోరేజ్ కోసం అనేసి. సో ఈ స్పేస్లో మనం ఏం చేసామంటే కంప్లీట్గా డబల్ డోర్ ప్రొవైడ్ చేసాము. డబల్ డోర్ ప్రొవైడ్ చేసి విత్ యాక్సెసరీ అనేది యూజ్ చేసాము. ఇక్కడ ప్యాంట్రీ టైప్ ఇచ్చామన్నమాట ఇక్కడ. సో ఇటుపక్క ఏమో సింగిల్ డోర్ ఇచ్చేసాము, ఇది ఓపెన్ సెల్ఫ్ లాగా పెట్టేసాము అనమాట. సో ఇది వచ్చేసి టోటల్ మంత్లీ గ్రాసరీస్కు వాటి కోసం చాలా నీట్గా ఎక్సలెంట్గా ఉంది. టాప్లో వచ్చేసి లాఫ్ట్ అనేది ప్రొవైడ్ చేసాం. సో ఇది వచ్చేసి టోటల్ కిచెన్ అండి. ఓవరాల్గా మనం ఇక్కడ డిజైన్ చేయడము ప్లస్ ఇక్కడ వాడిన ప్రతి ఐటమ్ హార్డ్వేర్ వచ్చేసి హెటిచ్ బ్రాండ్ అనేది యూజ్ చేసాం అనమాట ఇక్కడ. సో కిచెన్ ఒకటే కాదు, ఎంటైర్ ఫ్లాట్ అంతా కూడా మనం హార్డ్వేర్ మొత్తం హెటిచ్ బ్రాండ్ యూజ్ చేసాం ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి మన కిచెన్ యూటిలిటీ ఉంది. కిచెన్ యూటిలిటీలో మనం ఎలా ప్రొవైడ్ చేసామనేది ఒకసారి మీకు చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి మనము ఎల్ షేప్లో గ్రనైట్ ప్లాట్ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటు ఇక్కడ మేడ్ షింక్ ఒకటి ప్రొవైడ్ చేశాము. ప్లస్ ఇందాక మీరు ఒకటి అండర్ వాటర్ ప్యూరిఫైర్ చూశారు అక్కడ, ఇదొకటి టాప్లో ఒకటి రెగ్యులర్ వాటర్ ప్యూరిఫైర్ ఇక్కడ కూడా ఒకటి యూజ్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి మేడ్ సింక్. ఈ కంటిన్యూషన్లో మనం ఏం చేసాము అంటే ఒకటి వచ్చేసి డిష్ వాషర్ ప్రొవిజన్ ఇచ్చాము, ఇంకొకటి వాషింగ్ మిషన్ కూడా ప్రొవిజన్ ఇచ్చామన్నమాట ఇక్కడ. సో ఇది కూడా మనకు క్లోజ్ అయ్యే విధంగా వాషింగ్ మిషన్ అక్కడ ఇన్స్టాల్ చేసాము. కంప్లీట్గా అది క్లోజ్ చేస్తూ డోర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి మనకు డిష్ వాషర్ అనేది ఇక్కడ ఇచ్చామన్నమాట. డిష్ వాషర్ ప్రొవిజన్ ఇక్కడ ఇచ్చాం. సో ఇది డిష్ వాషర్. సో యూటిలిటీలో వీటి స్టోరేజ్ కోసం ఇక్కడ ఒక ఓపెన్ బాక్స్ ఇచ్చాము, ఇక్కడ ఒక క్లోజ్డ్ బాక్స్ అనేది స్టోరేజ్ పర్పస్ ఇచ్చాము. సో దాంతోపాటు మనము టాప్లో కూడా ఇక్కడ పీవీసీ పాల్ సీలింగ్ చేయడం జరిగిందనమాట యూటిలిటీలో. సో దిస్ ఈజ్ ద మాస్టర్ బెడ్రూమ్ అండి. సో ఈ బెడ్రూమ్లో మనము వర్క్ అనేది ఎలా చేసామంటే, సో ఇక్కడ మనం ఏం చేసామంటే డ్రెస్సింగ్ యూనిట్ ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. సో డ్రెస్సింగ్ యూనిట్ ఇలా ఇచ్చాము. మనకు ఇటుపక్క ఒక సింగిల్ డోర్ తోటి ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ ఇవ్వడం అనేది జరిగింది డ్రెస్సింగ్ స్టోరేజ్ సంబంధించి. సో ఇక్కడ ఏం చేసామంటే సింగిల్ డ్రా ఒకటి ప్రొవైడ్ చేసాం డ్రెస్సింగ్ దగ్గర. సో సింగిల్ డ్రా ఒకటి ఇచ్చామండి, అది కూడా కర్వ్డ్ ప్యాటర్న్లో ఇచ్చామన్నమాట. చాలా నీట్గా వచ్చింది. బాటమ్ ఏదన్నా మనకు సిట్టింగ్ పర్పస్ స్టోరేజ్ చిన్న కుషన్ వేసుకొని కూర్చునే విధంగా ఉంటుంది ఇక్కడ. సో మిర్రర్ ప్రొవైడ్ చేసాము, విత్ మిర్రర్ బ్యాక్ సైడ్ స్టోరేజ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది డ్రెస్సింగ్ టేబుల్లో. సో ఇక్కడ కాట్ కూడా మనం ప్రొవైడ్ చేసామండి. ఇది కింగ్ సైజ్ కాట్ ఇచ్చామండి ఇక్కడ. సో కాట్ కూడా మనకు కంప్లీట్గా కర్వ్ షేప్లో ప్యాటర్న్ చేసాము, విత్ హైడ్రాలిక్ తోటి కాట్ ఇచ్చామన్నమాట. ఇది కాటుకు కూడా మనం సరౌండింగ్లో ప్రొఫైల్ లైట్ అనేది ప్రొవైడ్ చేసాము. సో హెడ్ బోర్డ్ వచ్చేసి మనకు కుషన్ ఇచ్చామండి ఇక్కడ, హెడ్ బోర్డ్ కుషను. సో విండోకి వచ్చేసి కటన్స్ యూజ్ చేయడం జరిగింది. ఈ కాట్ బ్యాక్ సైడ్ వచ్చేసి కంప్లీట్గా ఇక్కడ ఒక చిన్న బీమ్ రావడం జరిగిందనమాట. ఈ బీమును కవర్ చేసుకుంటూ మనము హెడ్ బోర్డ్ డిజైన్ చేస్తూ విత్ పాలిగ్రనైట్ తోటి మ్యాచ్ చేసామన్నమాట వీటిని. సో ఈ కలర్ కాంబినేషన్ కూడా మనము 3Dలో చూసామండి. 3D కంటే లైవ్లో 100% బెటర్ అవుట్పుట్ కనబడుతుంది అనమాట ఇక్కడ. సో దాంతోపాటు మనకి ఇక్కడ బెడ్ పక్కనే బెడ్ ల్యాంప్ బాక్స్ అనేది ఒకటి ప్రొవైడ్ చేసాము, సైడ్ టేబుల్. సో ఇది రెగ్యులర్ ప్యాటర్న్ లాగా కాకుండా కొంచెం కరువు టైప్ అనేది ఇచ్చామన్నమాట. వీటిని కరువు టైపు లాగా ప్లాన్ చేసాము మనము. సో ఇలా ఇచ్చాము, 2 డ్రాస్ అనేది ప్రొవైడ్ చేసాము. సో కంప్లీట్గా వాల్ మౌంటెడ్ బాక్స్ అండి ఇది. సో చాలా నీట్గా వచ్చింది, ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. సో దాంతోపాటు మనకు ఈ బెడ్రూమ్లో వెస్ట్ సైడ్ వాల్క్ అనేది వార్డ్రోబ్ రావడం జరిగిందనమాట. సో ఇవి కూడా వాల్ టు వాల్ వార్డ్రోబ్స్ అనేది ప్రొవైడ్ చేసామండి. సో దాంతోపాటు మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఇవి ఫుల్ హైట్ వార్డ్రోబ్స్ అనేది ప్రొవైడ్ చేసాము ఇక్కడ, విత్ లాంగ్ హ్యాండిల్స్తో యూజ్ చేసాము. సో దాన్ని మనం ఎలా మ్యాచ్ చేసాము అంటే బాటమ్ వచ్చేసి డ్రాస్ యూజ్ చేసాం. బాటమ్ అంతా కూడా మనకు డబల్ డోర్కు ఒక సింగిల్ డ్రా ప్యాటర్న్లో ట్యాండమ్ బాస్కెట్స్ యూజ్ చేసామండి ఇక్కడ. సో ఇవన్నీ బాస్కెట్స్ అనేది ఇక్కడ ఇచ్చాము. సో బాస్కెట్స్ అనేది బాటంలో కంప్లీట్ బాస్కెట్స్ ఇచ్చామండి. సో ఇలా బాస్కెట్స్ అనేది బాటంలో ప్లాన్ చేసాము. సో వీటి పైన వచ్చేసి ఫుల్ హైట్ డోర్స్ అనేది ఇచ్చాము, విత్ మల్టీ కలర్ లామినేట్ తోటి డిజైన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది అంటే మనకు సెంటర్లో ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ అనేది యూజ్ చేసాము. ప్రొఫైల్ గ్లాస్ డోర్స్కు బోత్ సైడ్ వుడెన్ ప్యాటర్న్ తోటి
విత్ మల్టీ లామినేట్ యూజ్ చేసుకుంటూ మనం డిజైన్ చేసామన్నమాట. సో మనం ఇంటర్నల్గా వచ్చేసి ఇలా ప్లాన్ చేయడం జరిగింది. విత్ యాక్సెసరీస్ కూడా ప్రొవైడ్ చేసామండి ఇక్కడ. సో ఇలా యాక్సెసరీస్ కూడా ప్రొవైడ్ చేసాము. సో ఇది డబల్ డోర్ వచ్చేసింది ఇక్కడ. ఇది వచ్చేసి సింగిల్ డోరు విత్ సెల్ఫ్స్ తోటి ఇచ్చామన్నమాట. సో సెంటర్లో వచ్చేసి 2 ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ ఇచ్చాము విత్ సెన్సార్ లైట్ వచ్చేసింది ఇక్కడ. సో దాంతోపాటు మనము వాచ్ యాక్సెసరీస్ కోసము ఇలా యాక్సెసరీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో కింద కూడా 2 డ్రాస్ ఇచ్చామండి. ఇలా డ్రాస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇవి ప్రొఫైల్ గ్లాస్ డోర్సు. సేమ్ కంటిన్యూషన్లో సింగిల్ డోర్ ఒకటి వుడెన్ డోర్స్ ఇలా సింగిల్ డోర్ ఇచ్చాము. ప్లస్ డబల్ డోర్ తోటి అక్కడ స్టోరేజ్ కోసము ప్రొవైడ్ చేసామన్నమాట. సో ఈ కంటిన్యూషన్లో ఏం చేసామంటే ఇక్కడ వర్క్ స్టేషన్ ఒకటి ప్లాన్ చేసాము. వర్క్ స్టేషను విత్ బుక్ షెల్ఫ్. సో ఈ బుక్ షెల్ఫ్ కూడా మనకు ఇట్లా ఓపెన్ కర్వ్ టైప్లో ఇవ్వడం జరిగింది. ఈ కంటిన్యూషన్లో టీవీ యూనిట్ ప్లాన్ చేసామన్నమాట. సో టీవీ యూనిట్ కూడా మనకు బేస్ బాక్స్ విత్ కర్వ్ టైప్ వచ్చేసింది. ఈ మిడిల్లో వచ్చేసి డిజిటల్ గ్లాస్ తోటి డిజైన్ చేయడం జరిగింది. సో అదే కంటిన్యూషన్లో మనకు యూజ్డ్ క్లాత్ బాక్స్ ఒకటి ప్లాన్ చేసామన్నమాట. రెగ్యులర్ యూసేజ్ కోసము యూజ్డ్ క్లాత్ బాక్స్ ఒకటి ఇవ్వడం జరిగింది. సో బాటమ్ ఒక డోరు, టాప్ ఒక డోర్ లాగా ప్లాన్ చేసాము ఇది. సో ఇది మాస్టర్ బెడ్రూము. సో ఈ బెడ్రూమ్లో వచ్చేసి పాల్ సీలింగ్ డిజైన్ అనేది మనం ఇలా సింపుల్గా ప్లెయిన్ విత్ ప్రొఫైల్ లైట్ తోటి డిజైన్ చేసి సో ఒక పట్టీ డిజైన్ వచ్చేలాగా ప్లాన్ చేసామన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. సో దిస్ ఈజ్ ద చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. సో ఈ బెడ్రూమ్లో మనము బెడ్ బ్యాక్ సైడ్ అనేది డిజైన్ ఇలా ప్లాన్ చేసాము. సో ఇది వచ్చేసి కంప్లీట్గా యూ షేప్ ప్యాటర్న్లో ఇచ్చేసాము. ఇక్కడ కంప్లీట్ ఇదంతా డీకో పెయింటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ బ్యాక్ సైడ్ మీద డైరెక్ట్ వాల్పేపర్ అనేది ప్రొవైడ్ చేసాము. సో ఇక్కడ మనము కలర్ కాంబినేషన్ అనేది కంప్లీట్గా పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఇచ్చామన్నమాట. సో ఇక్కడ కూడా మనము కాట్ ప్రొవైడ్ చేసాము విత్ కర్వ్ టైప్లో కాట్ ఇచ్చామన్నమాట. ఇది 5x6 క్వీన్ సైజ్ కాటు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి మనం ఇక్కడ సౌత్ సైడ్ వాళ్ళకు స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాము. సేమ్ మనం అక్కడ మాస్టర్ బెడ్రూమ్లో లాగానే ఫుల్ హైట్ వార్డ్రోబ్స్ అనేది ఇక్కడ కూడా యూజ్ చేసామన్నమాట. సో సేమ్ బాటమ్ వచ్చేసి టాండమ్ బాస్కెట్లు యూజ్ చేసాము. ఫుల్ హైట్ వార్డ్రోబ్స్ విత్ లాంగ్ హ్యాండిల్స్ అనేది ప్రొవైడ్ చేసామన్నమాట. సో కలర్ కాంబినేషను చిల్డ్రన్స్ చాలా లైక్ చేస్తారనమాట పింక్ అండ్ వైట్ అనేది. సో మనం ఇక్కడ ఏం చేసామంటే బుక్ షెల్ఫ్ అనేది ఇచ్చామండి ఇక్కడ విత్ ఓపెన్ కర్వ్ తోటి. బాటంలో ఒక ఫోల్డబుల్ టేబుల్ అనేది ప్రొవైడ్ చేసాం. ఫోల్డబుల్ టేబుల్ అనేది ఇక్కడ ఇచ్చాము. సో ఫోల్డబుల్ టేబుల్ విత్ బుక్ షెల్ఫ్ అండ్ ప్రొఫైల్ గ్లాస్ డోర్ తోటి ప్లాన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ మనం డ్రెస్సింగ్ టేబుల్ అనేది ఒకటి ప్లాన్ చేసామండి. సేమ్ మనకు బాటంలో డ్రాస్ ప్రొవైడ్ చేసి మిర్రర్ బ్యాక్ సైడ్ కూడా స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ద గెస్ట్ బెడ్రూమ్ అండి. సో ఇక్కడ కూడా సేమ్ సౌత్ సైడ్ వాళ్ళకు మనము స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో సేమ్ ఇక్కడ కూడా మనకు ఎంట్రన్స్లో యూజ్డ్ క్లాత్ బాక్స్ ఇచ్చేసి సో సేమ్ ఫుల్ హైట్ విత్ స్లైడింగ్ డోర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు మాస్టర్ బెడ్రూము చిల్డ్రన్ బెడ్రూమ్లో ఓపెన్ డోర్స్ ఇచ్చామన్నమాట. సో ఇక్కడ స్లైడింగ్ డోర్స్ అనేది ఇచ్చాము. ఈ ఫుల్ హైట్ సేమ్ బాటంలో డ్రాస్ ప్రొవైడ్ చేసేసి వుడ్ అండ్ వైట్ కాంబినేషన్లో ఇచ్చామన్నమాట. ఇక్కడ ఫుల్ హైట్ వార్డ్రోబ్స్. సో ఇక్కడ కూడా మనము బెడ్ ప్రొవైడ్ చేసామండి. క్వీన్ సైజు కాట్ ఇచ్చాము విత్ ఫుల్ కుషన్ తోటి దీన్ని మ్యాచ్ చేసామన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ మనము డ్రెస్సింగ్ టేబుల్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సేమ్ ఒక ఫ్లోటెడ్ ప్రొఫైల్ గ్లాస్ డోర్ తోటి స్టోరేజ్ కోసం ఇచ్చేసి పక్కనే డ్రెస్సింగ్ మిర్రర్ బ్యాక్ సైడ్ కూడా విత్ స్టోరేజ్ ప్రొవైడ్ చేసామన్నమాట. సో ఇక్కడ కూడా సేమ్ బాటంలో 2 డ్రాస్ అనేది ఇచ్చాము. అదే ఇక్కడ కంటిన్యూషన్లో సేమ్ మన చిల్డ్రన్ బెడ్రూమ్లో లాగా ఫోల్డబుల్ టేబుల్ అనేది ఇక్కడ ఇచ్చాము. సో ఇది మల్టీపర్పస్ యూసేజ్ అనమాట. మనం ల్యాప్టాప్ పర్పస్ కానీ లేకుంటే ఏదైనా ఐరన్ చేసుకోవాలంటే ఐరనింగ్ టేబుల్ లాగా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో దాంతోపాటు ఈ సేమ్ మన పాల్ సీలింగ్ వచ్చేసి ప్లెయిన్ విత్ ప్రొఫైల్ లైట్ తోటి ఇచ్చాము. సో ఇక్కడ మనము 3 బెడ్రూమ్స్లో కూడా మ్యాక్సిమం ప్లెయిన్ విత్ ప్రొఫైల్ లైట్ తోటే పాల్ సీలింగ్ డిజైన్ చేసాము. ఓన్లీ లివింగ్ అండ్ డైనింగ్ ఒకటే స్టెప్ డిజైన్లోది ప్లాన్ చేసామన్నమాట ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి మీకు బాల్కనీల గురించి చెప్పాం కదా ఇందాక. సో డైనింగ్ ఏరియాలో బాల్కనీ దగ్గర వాల్ హైలైటర్ మనము ఇలా ప్లాన్ చేసామన్నమాట. సో రౌండ్ షేప్లో డిజైన్ ఇచ్చేసి బ్యాక్ సైడ్ ఫ్లోటెడ్ లోవర్స్ ఇచ్చాము. సేమ్ డిజైన్తో ఇచ్చేసి కింద ఏదైనా ఆర్టిఫిషియల్గా ఉంటుందనే ఉద్దేశంతో WPVC తోటి బాక్స్ ఇచ్చాము. సో ఈ డిజైన్ కూడా చాలా నీట్గా ఉందండి. ఫినిషింగ్ కూడా చాలా ఎక్సలెంట్గా వచ్చింది ఇక్కడ. హాయ్ సార్.
Hey, hi Shiva. గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే మేడం. How are you, Shiva? ఫైన్ సార్. Great to hear. సార్. We are happy you are here today. థ్యాంక్ యూ సార్. ఎలా ఉన్నారు మేడం? బాగున్నారా? అంతా ఓకేనా మేడం? Happy. సో ఎలా ఉంది సార్ మన వర్క్ అంతా? Yeah, really nice. యాక్చువల్లీ మాకు 2D ఇచ్చినప్పుడు మాకు అర్థం కాలే, బట్ 3D ఎప్పుడైతే ఇచ్చారో ఆ 3D చూసినాక 2D కూడా అర్థమైంది మాకు. 3D కన్నా బెటర్ వచ్చింది మాకైతే కన్నా, రియల్గా బాగా వచ్చింది అవుట్పుట్. అవుట్పుట్ ఈజ్ రియల్లీ నైస్. వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద అవుట్పుట్ ఓవరాల్. సో మనకు రిక్వైర్మెంట్ హెవీగా సార్, అవును హెవీ రిక్వైర్మెంట్, కార్డ్స్ కానీ, తర్వాత హెడ్ బోర్డ్ డిజైన్స్, అవును బుక్ షెల్ఫ్లు, డ్రెస్సింగ్ యూనిట్స్, అన్ని ఐటమ్స్. ఇక్కడ మిస్ అయిన ఐటమ్స్ అనేది ఏది లేదు. ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ కవర్ అయిపోయాయి. అవును ప్రతిదీ. సో ఇంత హెవీ రిక్వైర్మెంట్ తేజస్ వాళ్ళు చేస్తారని మీరు ఎలా బిలీవ్ చేశారు? అంటే మెయిన్గా ఏమైందంటే మేము ఆల్రెడీ 2-3 వెండర్స్ని పిలిచాము. వాళ్ళు అందరూ కూడా ఎంతసేపు ప్రైస్ తగ్గడానికే ట్రై చేశారు మాకు. బట్ మాకేమనిపించిందంటే ప్రైస్ గురించి మాకు కన్సర్న్ కాదు, మాకు క్వాలిటీ గురించి కన్సర్న్ ఉండే. తర్వాత మాడ్యులర్ వర్క్స్ అని, తర్వాత రెగ్యులర్ హ్యాండ్మేడ్ వర్క్స్ అని చాలామంది కన్ఫ్యూజ్ చేశారు మమ్మల్ని. ఓకే. కానీ నేను మీ వీడియో యూట్యూబ్లో చూశాను ఫస్ట్ స్టార్టింగ్. అప్పటికే మేము ఒక 4-5 వెండర్స్తో మాట్లాడుతున్నాము. ఒక 2 వెండర్స్తో ఫైనల్ చేద్దామని ఫిక్స్ అయి ఉన్నాం ఆ రోజు. ఓకే. ఆల్మోస్ట్ నెక్స్ట్ డే వీఆర్ గోయింగ్ టు టేక్ ఎ డెసిషన్. ఆ రోజు ఈవినింగ్ నేను మా మిసెస్ ఇంటికి వచ్చి కొన్ని మాడ్యులర్ బాగున్నాయి కదా, ఎలా ఉంటుంది మరి ప్రైస్ ఎక్కువ అంటున్నారు, వీళ్ళు మరి రీజనబుల్గా ఇస్తారా ఇవ్వరా అని డౌట్స్తో మేము యూట్యూబ్ మొదలుపెట్టాం. ఫస్ట్ నేను అప్పుడు మీ వీడియో చూశాను. ఓకే. మీరే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వీడియో. సో ఇంకొకటి ఏంటంటే మాకు ఈ మాడ్యులర్ ఫ్యాక్టరీ కూడా మీకు లోకల్ ఉందని చెప్పారు. సో దానివల్ల ఏమైందంటే మేము కూడా ఓకే లోకల్ ఉందంటే మనకి ఏదైనా అవసరమైనా మళ్ళీ వెళ్ళొచ్చు, అవసరమైతే మనం ఏమైనా అవసరం ఉంటే కూడా రేపు వర్క్ చేయించుకోవచ్చు అని చెప్పేసి మేము మీకు కాల్ చేసాం. ఆ రోజు ఆల్మోస్ట్ 8:45, 9 అయింది నైట్. నైట్ మాట్లాడితే సార్ రేపు వచ్చి డిస్కస్ చేస్తామని చెప్పారు మీరు. సో నేను కూడా మీరు ప్రైస్ ఎంత చెప్తారో ఏమో అని చెప్పి కొంచెం టెన్షన్లోనే ఉన్నాను నేను. ఓకే. బట్ మీరు వచ్చిన తర్వాత మీరు ఫోన్లో కూడా మాకు చెప్పారు, మేము ప్రైసెస్ అవి కూడా మీకు అష్యూరెన్స్ ఇస్తాము, డెఫినెట్గా మీరు కంపేర్ చేయొచ్చు, క్వాలిటీ కూడా చెక్ చేసుకోవచ్చు అని చెప్పి నాకు మీ ఆఫీస్కి ఇన్వైట్ చేశారు. సో ఆఫీస్లో ఇన్వైట్ చేసినప్పుడు వెన్ వీ హ్యావ్ సీన్ యువర్ ఆల్ మాడ్యులర్ వర్క్స్ స్టేషన్స్, వర్క్ స్టేషన్స్ అండ్ మల్టిపుల్ ఐడియాస్ వాట్ యూ హ్యావ్ బీన్ ప్రెజెంటెడ్ ఇన్ ద హోమ్, వీఆర్ వెరీ హ్యాపీ. సో ఆఫ్టర్ దట్ వీ స్పోక్ టు యూ ఓవర్ ప్రైస్. సో ప్రైస్ అనేది మేము చెక్ చేసుకున్నప్పుడు నాకేం పెద్ద డిఫరెన్స్ అనిపించలేదు రెగ్యులర్ హ్యాండ్మేడ్ వర్క్కి మీరు చేసిన ఆఫరింగ్ ప్రైస్కి. సో ఐ థాట్ వీ షుడ్ గో హెడ్ ఫర్దర్ అనేసి ఆల్మోస్ట్ విత్ ఇన్ 3-4 డేస్లోనే మనం డీల్ క్లోజ్ చేసాం. సో వీఆర్ హ్యాపీ అండ్ ద ప్రైసెస్ యూ ఆర్ ఆఫర్డ్ రియలీ గుడ్. బట్ ఏంటంటే మాది 3 BHK సైజ్ ఎక్కువ ఉండడం వల్ల ఏమైందంటే కొంచెం బడ్జెట్ అవి హ్యూజ్ ఉన్నాయి. సో వీ ఆల్సో ఎవాల్యుయేటెడ్ కరెక్ట్లీ. సో వీ టుక్ యువర్ వీ గివెన్ యూ ఆర్డర్ ఫర్ యూ బికాజ్ యూ గివెన్ ఏ కాన్ఫిడెన్స్ టు అస్. సో మనము టోటల్గా ఇక్కడ వాడింది అయితే బ్రాండెడ్ మెటీరియల్ వాడాం. అవును. సో ప్లేవుడ్స్ కూడా సెంచరీ క్లబ్ ప్రైమ్ యూజ్ చేసాం. అవును. అంటే మాడ్యులర్ వర్క్ కదా, అంటే మనమనే కాదు రెగ్యులర్ కస్టమర్స్కి ఎలా ఉంటుంది అంటే మాడ్యులర్ వర్క్ అంటే ఒక డౌట్ వస్తుంది. సో వీళ్ళు ఏ మెటీరియల్ మనకు కొటేషన్లో సెంచరీ క్లబ్ ప్రైమ్ అని ఇచ్చాము, సో అదే మెటీరియల్ వాడుతున్నారా లేదా, ఇక్కడికి ఏమవుతుందంటే కంప్లీట్ లామినేట్ అదే పేస్టింగే వస్తుంది. ఆ డౌట్ చెకింగ్ కోసం అనేసి మీకు ఇచ్చిన క్లారిటీ, అంటే మీకు ఎలా మేము ఇచ్చే ప్లేవుడ్ 100% సెంచరీ క్లబ్ ఇస్తున్నామా లేదా అనేది మీరు ఎలా క్లారిఫై చేసుకున్నారు? సో మాకు ఎప్పుడైతే ఈ మాడ్యులర్ వర్క్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారో మేము మమ్మల్ని ఫ్యాక్టరీ విజిట్ కూడా ఇన్వైట్ చేశారు. సో మేము ఫ్యాక్టరీకి వెళ్ళాము, ఫ్యాక్టరీలో విజిట్ చేసాము. ఆల్ లామినేట్స్ అన్నీ వచ్చిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ క్లబ్ ప్రైమ్ యొక్క బార్ కోడ్స్ అన్ని స్కాన్ తీసుకున్నాము. సో దే టోల్డ్ అస్ దిస్ ఈజ్ ద వారంటీ ఫర్ యూ, సో దిస్ ఈజ్ ద టుమారో ఇఫ్ యూ వాంట్ ఎనీ సపోర్ట్ యూ విల్ గెట్ ఎ సపోర్ట్ విత్ వారంటీ. సో ఆ విధంగా మాకు కాన్ఫిడెన్స్ ఇవ్వడం వల్ల మేము బిలీవ్ చేయగలిగాం. మాకు ఎటువంటి 1% కూడా ఏమీ అనిపించలేదు అసలు. ఎందుకంటే దే పర్చేస్ ది ఆల్ మెటీరియల్, దే పర్చేస్ ది ఆల్ ది లామినేట్స్, దే హ్యావ్ కాల్డ్ అస్ ఇన్ టు దేర్ ఫ్యాక్టరీ. సో ఎప్పుడైతే వాళ్ళు ఫ్యాక్టరీకి అన్నారు అంటేనే దే ఆర్ జెన్యూన్ అండ్ దే ఆర్ గోయింగ్ టు వర్క్ గివ్ ద గుడ్ క్వాలిటీ ఆఫ్ వర్క్ ఓన్లీ. సో ఆ డెసిషన్ మీద మాకు ఎటువంటి డౌట్స్ ఏం రాలేదు, హ్యాపీగా కంప్లీట్ అయిపోయింది. ఇది 3D డిజైనింగ్ చేసాం కదా మేడం, వర్క్ కూడా హెవీ ఉంది డిజైన్ చేసినప్పుడు కూడా. సో ఈ 3D డిజైనింగ్ మీకు ఎలా అనిపించింది? 3D అయిన తర్వాత ఎగ్జిక్యూషన్ ఎలా ఉంది మీకు ఇప్పుడు? యాజ్ పర్ 3D మ్యాచ్ అయిందా? సో చేంజెస్ ఏమన్నా ఉన్నాయా? చేంజెస్ అయితే ఏం లేవు, కానీ పాపం శ్రీకాంత్ బాగా కష్టపడి మేము అనుకునే దానికి
వచ్చాం ఫస్ట్. ఓకే. అది కాదు ఇంకా ఉంది అని చెప్పి చూపించాడు అతను. ఓకే. కలర్స్ కాంబినేషన్ ఆయనే మాకు ఎక్కువ చూపించాడు, ఓకే. సజెస్ట్ చేశాడు మొత్తం అంతా. బాగా చేశాడు. నేనైతే శ్రీకాంత్కి చెప్తాను. ఓకే. థ్యాంక్ యూ మేడం. కిచెన్ ఎలా ఉంది మేడం? కిచెన్ నేను అనుకున్న దానికి ఇంకా ఎక్కువ వచ్చింది. ఓకే. స్టోరేజ్ కానీ మీకు స్టోరేజ్ చాలా, ఓకే. ఇలా వెళ్తే బాగుంటుంది, మ్మ్. ఇలా వెళ్ళండి, ఇలా అయితే ఇంకా బాగుంటుంది. ఓకే. 3 ఓకే. కంప్లీట్గా సజెస్ట్ చేసి మీరు కంప్లీట్గా మాకు దగ్గరుండి చూపించాడు. ఓకే. తర్వాత దాన్ని మాకు మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసి, ఎలా మేడం ఇంకేమన్నా మారుస్తారా, లేదు ఇలా ఉంటే బాగుంటుంది, ఓకే. ఇలానే ఉండాలి, మాకు సజెషన్ చేశాడు. నేనైతే బాగుందనే చెప్తా, ఇప్పుడు కాదు ఎప్పుడైనా అదే చెప్తా. యా, థ్యాంక్ యూ మేడం. సో ఓవరాల్గా అయితే మీరు మనం డిజైన్ చేయకముందు అంటే మా దగ్గర అప్రోచ్ కాకముందు మీకంటూ ఒక ఇమాజినేషన్ ఉంటుంది కదా సార్. అవును. సో మైండ్లో ఇలా చేయించుకోవాలి, అవును. ఇలా ఉంటే బాగుంటుంది అనేసి మీరు ఇమాజిన్ చేసుకుంటారు కదా. సో మీ ఇమాజినేషన్కు 100% మ్యాచ్ అయిందా? చెప్పాలంటే మేము మల్టిపుల్ వీడియోస్ చూసినప్పుడు మేము డిఫరెంట్గా అనుకున్నాము. ఓకే. బట్ కానీ మైండ్లో చాలా గ్రేస్ఫుల్గా ఉండాలని మైండ్లో ఫీల్ అయితే ఉండేది. బట్ ఎప్పుడైతే మేము డిస్కస్ చేసామో, మీతో మాట్లాడి ఒక డిజైన్స్ మీరు 3D ఇచ్చారో, ఆ 3D కన్నా చాలా బాగా వచ్చింది మైండ్లో. రియలీ వీఆర్ వెరీ హ్యాపీ. ఎందుకు అంటే మేము 3Dలో చూసినప్పుడు ఓకే ఇంప్లిమెంట్ చేసినాక ఎలా ఉంటుందో ఏమో ఒక టెన్షన్ ఉంటుంది మాకు. ఒకసారి 3D కన్నా బెటర్గా వచ్చిందని చెప్పగలరు మీరు వచ్చి. 100% హ్యాపీ ఆన్ దట్. మెయిన్గా ఏంటంటే మాకు గ్లాస్ వర్క్ ఎవరైతే చేశారో ఫెంటాస్టిక్ చేశాడు జాబ్. అసలు గ్లాస్ వర్క్స్ మాస్టర్ బెడ్రూమ్లోను, పూజ రూమ్లోను, తర్వాత ఈ కారిడార్లోను, ఇది మెయిన్ మాకు అసలు బాగా నచ్చింది. అంటే అసలు ఈ పార్టీషన్ రాధాకృష్ణ చాలా 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 ఎవరు వచ్చినా కూడా అందరూ బాగుంది బాగుంది అంటుంటే మేము ఇంకా హ్యాపీ అయిపోయాం మీ వర్క్ వల్ల. మందిరం కూడా రియల్గా చాలా బాగా వచ్చింది మాకు. యాక్చువల్గా మాకు చాలా ట్రెడిషనల్ మా ఫ్యామిలీ. సో మేము టెంపుల్ సపరేట్గా రూమ్లా కట్టించుకున్నాము, దాన్ని ఒక డివైన్ ప్లేస్ చేశారు మీరు మీ డిజైన్స్ వల్ల. వీఆర్ వెరీ హ్యాపీ ఆన్ దట్. యా, వీఆర్ సజెస్టింగ్ తేజస్ ఇంటీరియర్ 100%. యూ ఆర్ ఫ్రీ టు గో. వీఆర్ ఆల్సో ఎంజాయింగ్ దేర్ ఇన్నోవేషన్స్ అండ్ డిజైన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.